నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. పీసీసీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందట. ఆయన సూచించిన వ్యక్తికే పీసీసీ పగ్గాలు అప్పగించేందుకు సుముఖంగా ఉందట. దీంతో రేవంత్ ఎవరి పేరును ప్రతిపాదిస్తారనే ఉత్కంఠ నెలకొంది. పార్టీ బాధ్యతలను బీసీలకు ఇస్తారా లేకపోతే ఎస్సీ ఎస్టీలకు అప్పగిస్తారా అనే చర్చ జరుగుతోంది. అయితే కొందరు మంత్రులు పీసీసీ పోస్ట్ కోసం ట్రై చేస్తుండగా జోడు పదవులు లేవని అధిష్టానం స్పష్టం చేసినట్టు తెలిసింది. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఆయన అభిప్రాయాలకు ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చేది. ఇప్పుడు మళ్ళీ అదే తరహాలో సీఎం రేవంత్కు అంతటి ప్రాధాన్యత ఇస్తుందని ప్రచారం జరుగుతున్నది. 2004లో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాటి పీసీసీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. దీంతో ఆ పదవి కోసం చాలామంది వైఎస్ఆర్ వ్యతిరేకులు ప్రయత్నించినా చివరికి వైఎస్ఆర్ సూచన మేరకు అధిష్టానం ఆయనకు సన్నిహితుడిగా ఉన్న ఎంపీ కె కేశవరావును పీసీసీ అధ్యక్షుడిగా నియమించింది. ఇప్పుడు 2 దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ అధిష్టానం సీఎం రేవంత్ అభిప్రాయాలను గౌరవిస్తుందనే టాక్ వినిపిస్తోంది. అందుకే ఆయన సూచించిన వ్యక్తికే పీసీసీ పగ్గాలు ఇవ్వాలని నిర్ణయానికి వచ్చినట్టు ఏఐసీసీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ నేతల పేర్లు సైతం ఏఐసీసీ వద్దకు వెళ్ళినట్టు తెలిసింది. పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సీఎం పీసీసీ చీఫ్కు మధ్య విభేదాలు రాకుండా ఏఐసీసీ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నది. సీఎంకు సన్నిహితంగా ఉండే వ్యక్తినే పీసీసీగా అపాయింట్ చేయాలని భావిస్తున్నది. అందుకే పార్టీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనే అంశంపై రేవంత్కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టు చర్చ జరుగుతున్నది. ఒకవేళ సీఎంతో పొసగని వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తే నిత్యం ఇరువురు మధ్య విభేదాలు, అసమ్మతి ఏర్పడి చికాకులు, పంచాయతీలు తలెత్తి పార్టీ బలహీనపడే ప్రమాదం ఉంటుందనే అభిప్రాయానికి ఢిల్లీ పెద్దలు వచ్చినట్టు తెలుస్తున్నది. ఎంపీనే పార్టీ స్టేట్ చీఫ్ చేసే ఛాన్స్ ఉందని లీకులు వస్తున్నాయి. సీఎం పదవిని రెడ్డిలకు ఇవ్వడంతో బీసీలకు పీసీసీ పదవి ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్టు చాలా కాలంగా ప్రచారం జరుగుతున్నది. దీంతో తమకు ఛాన్స్ ఇవ్వాలని సోనియా గాంధీని మాజీ ఎంపీ మధు యాష్కి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కలిశారు. అలాగే ఎస్సీ కోటాలో మల్లు రవి, అద్దంకి దయాకర్, సంపత్ కుమార్ లాబింగ్ చేస్తున్నారు. కానీ పీసీసీ పదవిని బీసీ వర్గానికి చెందిన ఓ ఎంపీకి ఇవ్వాలనే ప్రతిపాదనను సీఎం రేవంత్ అధిష్టానం ముందు పెట్టినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. సదరు ఎంపీకి 2 సార్లు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. కష్టకాలంలో పార్టీలోనే కొనసాగారు. అలాగే ఆయన తాత, తండ్రులు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు. వచ్చే నెల 7వ తేదీతో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి టర్మ్ పూర్తి కానుంది. దీంతో కొత్త చీఫ్ ఎంపికపై అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే రేవంత్ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న ఏఐసీసీ త్వరలో కొత్త చీఫ్ను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఒకవేళ జూలై 7 లోపు నియమించడం సాధ్యం కాకపోతే బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత కొత్త పీసీసీని అనౌన్స్ చేసే అవకాశం ఉందని సమాచారం. కొందరు మంత్రులు పీసీసీ అధ్యక్ష పదవి కోసం తీవ్రంగా లాబింగ్ చేస్తున్నారు. ఆ లిస్టులో బీసీ వర్గానికి చెందిన మంత్రులతో పాటు ఎస్సీ వర్గానికి చెందిన మంత్రులు కూడా ఉన్నారు. అయితే ఒకరికి జోడు పదవులు ఇవ్వడం కుదరదని, పార్టీ అధ్యక్ష పదవి కావాలంటే మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుందని అధిష్టానం వారికి స్పష్టం చేసినట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.